ఏమంటారు దాన్ని గర్వాప్సి తిరిగి బీఆర్ఎస్ నుంచి ఇంతకుముందు బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ వద్దు, ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు నమ్మక ద్రోహం చేసేటోళ్ళు, కేవలం రాముని పేరు చెప్పి దేవుని పేరు చెప్పి ఓట్లు దంచుకుంది తప్ప నాయకులను పేద ప్రజలను గుర్తిస్తలేరని చెప్పి తిరిగి మా పార్టీ నుంచి పోయి పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసి ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం తప్ప ఈ రాష్ట్రంలో ఇంకా ఏ పార్టీ పనికిరాదు, ఏ నాయకుడు పనికిరాడు, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే, మళ్ళీ అయ్యేది కేసీఆరే ముఖ్యమంత్రి అని చెప్పి ఈరోజు ఆ నమ్మకంతో విశ్వాసంతో మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన గంగుల కిరణ్తో పాటు అట్లనే గంగుల గిరిప్రసాద్ మరియు యోగి బుజ్జ అజయ్ మరి ఈరోజు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా గంగుల కిరణ్తో పాటు మిగతా సోదరుల ముగ్గురికి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మావల మండల నాయకుల పక్షాన వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్యే గెలిచి ఎంపీ గెలిచి ఇప్పటి వరకు 90% గ్రామాలు కూడా తిరగలేదని చెప్పి గంటాపథంగా చెప్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లకుండా గెలిచి ఢిల్లీకో ఉగాండాకో వ్యాపారం కొరకే పరిమితమైనటువంటి ఎమ్మెల్యే, పరిమితమైనటువంటి ఎంపీ ఒకటే చూస్తున్నాం. ఇలా చంద్రాపూర్ టు బోరజ్కి ఏదైతే రహదారి, అంతర్రాష్ట్ర రహదారి ఏదైతే జరుగుతుందో ఇలా మహారాష్ట్ర సరిహద్దు దాకా 4 లైన్ల రోడ్ అవుతుంది. ఉదాహరణ చెప్తున్నా, అది మన బార్డర్కి వచ్చినాక 2 లైన్స్కే పరిమితమైంది. దాని గురించి ఎమ్మెల్యే మాట్లాడు, దాని గురించి ఎంపీ మాట్లాడు. తర్వాత ఇలా సిసిఐ పక్క చెప్పని చెప్తున్నా. నేను ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రైవేట్ కానీయం, ప్రైవేట్కి అమ్మినా ఒప్పుకోమని చెప్పి నేను ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని పేపర్ ప్రకటన ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అది మాట్లాడరు. మంత్రుల దగ్గర మాట్లాడినట్టు, శ్రీధర్ బాబుతోటి సీఎండీ తోటి మీటింగ్లు పెట్టినట్టు డ్రామాలు చేస్తారు. రేవంత్ రెడ్డితో కూడా ములాఖత్ అయినటువంటి మన ఎమ్మెల్యే ఇటు కాంగ్రెస్ ఇటు భారతీయ జనతా పార్టీ రెండు కలిపి సిమెంట్ పరిశ్రమను ప్రైవేట్కి అప్పచెప్పే ప్రయత్నం కొనసాగుతుంది. ఇలా స్టాఫ్ టెండర్ వల్ల పిలిచిండ్రు. దాని గురించి మాట్లాడు. తర్ణం వంతెన కూలిపోయితే ఇలా పాయల్ శంకర్ గారు, కంది శ్రీనివాసరెడ్డి గారు ఆ బ్రిడ్జ్ ఎప్పుడు కూలుతుంది అనుకొని ఉన్నారో ఏమో నాకు తెలియదు, కానీ కొన్ని క్షణాలలో ఇద్దరికిద్దరు బ్రిడ్జ్ మీద కూర్చొని చోగు రామన్న డౌన్ డౌన్, కేసీఆర్ గారు డౌన్ డౌన్ పండుకున్నాడు. చోగు రామన్న బ్రిడ్జ్ కూలిపోయింది. ఎస్, అది ఎందుకు కూలింది, ఎట్లా కూలింది, ఎన్ని 1988 ఆ ప్రారంభం చేసింది. మొదలైంది 15 ఏళ్ల ముందు, అంటే 1988 కంటే ముందు ఫౌండేషన్ వేసింది. ఇంకొక దాదాపు 10-15 ఏళ్ల ముందు ఫౌండేషన్ వేసింది. తరం బ్రిడ్జ్ ఎన్నేళ్ళు అవుతుంది ఇలాంటికి?
అటు 15 ముందైనా ప్రారంభమై పిల్లరేసి 88 అంటే 78లా 78 నుంచి ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అవుతారా బాబు? 47 సంవత్సరాలు అయింది తరోడా వంతెన నిర్మాణం చేసి. అప్పుడు కట్టింది తన కెపాసిటీ ఎంత? అప్పుడు గడ్చాందూరు సిమెంట్ పరిశ్రమ పెద్ద లేవు. ఒకటి కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఎన్ని టన్నులు ఒక లారీలో తీసుకురావాలని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు మొత్తం కలిపి రిస్ట్రిక్షన్ ఉండేది. ఈయన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ లారీ అన్నా ఎన్ని టన్నుల బరువు తీసుకొని రావచ్చు కండిషన్ తీసేయడం వల్ల, అతి లోడ్ తీసుకురావడం వల్ల ఇలా వంతెన కెపాసిటీ సరిపోకపోవడం వల్ల అది కుంగిన మాట వాస్తవం. కానీ ఇలా 2 ఏళ్ళు దీనికి తెలిసి వీళ్ళు ఏమున్నది తరోడా బ్రిడ్జ్ దగ్గర 4.5 కోట్లది ఒక బ్రిడ్జ్ కట్టింది. అది 4.5 కోట్ల బ్రిడ్జా కాదా దాని మీద ఎంక్వైరీ పెట్టిస్తున్నాం, విజిలెన్స్కి రాస్తున్నాం, సిబిసిఐడికి రాస్తాం. 4.5 కోట్ల పేరు చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా జేబులు నింపుకునే ప్రయత్నం చేశారు. 4.5 కోట్ల బ్రిడ్జ్ కాదని అందరూ చెప్తున్నారు, కానీ ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. అందుకొరకే నేనేమంటున్నంటే ఇలా భారతీయ జనతా పార్టీ విషయంలో ఎందుకు స్పష్టంగా చెప్తున్నామంటే, నువ్వు సిసిఐ గురించి మాట్లాడవు, నువ్వు ఆల్రెడీ టెక్స్టైల్ పార్కు ప్రైవేట్ చేస్తాను చెప్పి దాని గురించి మాట్లాడవు. సంవత్సరానికి 8,000 ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు ఇస్తాను. ఇదే పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటి ఉద్యోగాలు ఇస్తాను చెప్పి ఒక్క ఉద్యోగం అని ఇచ్చిందా? ఇవ్వలేదు. వీళ్ళు అందుకొరకే భారతీయ జనతా పార్టీ మళ్ళా ఇప్పుడు బీఆర్ ఎన్నికల ముందు ప్రతి ఇంటి ఆడబిడ్డకు 8,000 ఇస్తా అంటున్నాడు. 10,000 రూపాయలు ఒక్కొక్క ఆడబిడ్డకి ఇస్తాను. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఎంత దిగజారి మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. అంటే ఈ రకంగా భారతీయ జనతా పార్టీ అటు మహారాష్ట్రలో మోసం చేసింది, ఎన్నికల గద్దెక్కిన తర్వాత ఒక్క హామీ నిలబెట్టలే. అక్కడ ఇప్పుడు బీఆర్ ఎన్నికలప్పుడు అవే మాటలు చెప్తా ఉన్నారు. అంటే మనం అర్థం చేసుకోవాలా, 12 ఏళ్ళు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఎన్నికలప్పుడు మరలా అబద్ధాల హామీలు ఇచ్చి మరలా అక్కడి నితీష్ కుమార్ గారు వాళ్ళ మిత్రపక్షంతో గెలవాలని ఇట్లా జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏ మోసాలు చేసి గద్దెనెక్కిండో మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా గదే పనిచేస్తుంది. కాబట్టి కేసీఆర్ గారు ఇటు నరేంద్ర మోడీకి మనకు పోటీ కాదు, ఇలా మనకు రేవంత్ రెడ్డి గారితో పోటీ కాదు. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి పేద ప్రజల వ్యక్తి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క పరిస్థితులను అర్థం చేసుకున్న వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వ్యక్తి, తెలంగాణ గాంధీగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఇలా తోక ముడుచుకొని 6 వారాలు కోర్టు స్టే ఇచ్చినా రేపు లోకల్ బాడీస్ ఎన్నికలు ఎప్పుడైనా అది వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా బీఆర్ఎస్ పార్టీ గద్దె మాదే కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం.